చేస్తున్నాము, పెడతాం కూడా. ఎందుకంటే ఇలాంటి అబద్ధాలు చెప్పి వస్తున్న కలెక్టర్ వారికి తెలియకుండా, అంటే భూ కబ్జా చేసిన వాళ్ళకి ఇప్పుడున్న విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు చూడండి, ఇదంతా కబ్జా చేసి వేరే వ్యక్తులకి అమ్మకాలు చేశారు. ఇదంతా ఇప్పుడున్న విఆర్ఓ వారు ఎంత చెప్పినా మా భూ పట్టాదారు వాళ్ళకి మాత్రం న్యాయం చేయరు. గ్రీవెన్స్లో ఇచ్చినవి మాత్రం పట్టించుకోరు, రాకుండానే ఎండోర్స్మెంట్ జారీ చేస్తారు. చూడండి ఇదంతా. ఈ పక్కన చూస్తే పసుపుల నూకరాజు సరిహద్దు గలవాళ్ళు. ఈ వట్ల పక్కన చూస్తే వంతాల బుచ్చమ్మ. ఇలా చూస్తే చూడండి ఈ పక్క ఇప్పుడు చూపించేది ఇదంతా జనపరెడ్డి అప్పారావు దగ్గర. ఈ టవర్, సెల్ టవర్ ఉంది కదండి, జియో టవర్, ఇదంతా జనపరెడ్డి అప్పారావు. ఇదే భూమిని చూడండి అక్కడ, ఇదే భూమి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి పంచాయతీ చెత్తకుండి ఉంది కదండి, ఇదే భూ వివాదం. అంటే ఈ వట్ల వానరు దీని ఎదురుగా ఉంది, అది కూడా నాకే అవ్వాలనేసి ఒప్పందాలు పడ్డాడు. ఎవరితోని? అల్లంగి కొండలరావుతోని. దాని వైపున ఇలాగుంది. ఇప్పుడు ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ గదపతి సోమబాబు అన్న వ్యక్తి చూడండి, ఈ వట్లు దీనికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు, భూ ఆధారాలు లేవు. లేకపోయినా సరే 2023 నుండి 20 వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సెక్రటరీ వారు దీనికి భారతి వాళ్ళు ఎన్ఓసి లైసెన్స్ జారీ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? కలెక్టర్ వారికి తప్పుదో పట్టించారు. తప్పు కదండి. కలెక్టర్ వారు తెలీదు భూ విషయం అంటే. వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు రికార్డు ఇచ్చేసి సంబంధిత మరి ఎవరైతే క్లర్క్స్ ఉన్నారో కలెక్టర్ వారి కార్యాలయాల్లో వాళ్ళ ద్వారా పెట్టించారు. మరి ఇప్పుడు పెట్టించిన దానికి దీనికి మరి బాధ్యులు ఎవరు? వెంటనే తక్షణమే మరి ఇలాంటి తప్పుడు సంతకాలు ఐఏఎస్ అధికారులతోని తప్పుదోవ పట్టించే అధికారులను వెంటనే చట్టమైన చర్యలు చేపట్టాలి. దీనిపై ఎంక్వైరీ వేసి వాళ్ళపై తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి ఉన్నవాళ్ళు, భూ పట్టాలు ఉన్నవాళ్ళు పరిస్థితి ఏంటి? కబ్జాదారులకు కొమ్ము కాస్తుంటే పట్టాదారులు ఏమైపోతారు? ఇలాగ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఒకరు చూసి ఒకరు, రెవెన్యూ శాఖలోని ఒకరికి చూసి ఒకరు తక్షణమే విఆర్ఓ కొండమ్మ గారిని తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. అలాగే తప్పు చేసిన ఆర్ఐ, ఎంఆర్ఓ వాళ్ళు అందరినీ, ఇప్పుడున్న ఎంఆర్ఓ వారికి కూడా ఏమీ తెలుసో తెలీదో వచ్చి మరి వారం రోజులు అవుతుంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక ఐఏఎస్ అధికారిని తప్పు పట్టడం చాలా ఇది అన్యాయం. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఐఏఎస్ అధికారులని తప్పుదోవ పట్టించకూడదు, న్యాయపరంగా చూడాలి. ఐఏఎస్ అధికారులకి తప్పుదోవ పట్టించే ఎంఆర్ఓ, ఆర్ఐలు, విఆర్ఓలు వెంటనే వారిపై యాక్షన్ తీసుకోవాలి. దీనిపై ఎంక్వైరీ వేయాలి. చూడండి ఇదంతా చూపిస్తున్నది జనపరెడ్డి అప్పారు. దీని ఆపోజిట్లోదే ఓన్రు కొండలరావు భూమి ఇదండి. ఎదురుగా ఈ భూమిని లక్షల నుండి కోట్ల రూపాయల వరకు బేరం చేసుకున్నారు. దానికోసమే కలెక్టర్ వారికి తప్పుడు సంతకం చేయించి పోస్టుల ద్వారా ఓన్రు కొండలరావు వారసులకి పంపించడం జరిగింది. ఇది కూడా పత్రిక ప్రకటన వచ్చింది. దీన్ని వెంటనే సంబంధిత రాష్ట్ర అధికారులు దీన్ని దృష్టి పెట్టి ఎంక్వైరీ జరిపించి వారిపై చట్టపైన చర్యలు చేపట్టాలి. ఐఏఎస్ అధికారులు సంతకాలని మరి పెట్టించి ఈ విధంగా ఎండోర్స్మెంట్ పెట్టించే కార్యక్రమము పాడేరు రెవెన్యూ శాఖ అధికారులు చేస్తున్నారు. విఆర్ఓ కొండమ్మ వారిని మరీ చెప్తున్నాము, దయచేసి. ఎందుకంటే విఆర్ఓ కబ్జాదారులకు మాత్రం కొమ్ము కాస్తారు. మేము ఇచ్చిన గ్రీవెన్స్ ఇప్పటి వరకు ఎటువంటి గ్రామంలోని ఎటువంటి ఎంక్వైరీకి రాకుండా, గ్రామంలోని రైతులకు కలవకుండా కార్యాలయంలోనే, పాడేరు కార్యాలయంలోనే ఎండోర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అండి? దయచేసి ఐఏఎస్ అధికారులను తప్పు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటిది గిరిజన సంఘాలు కూడా స్పందించాలి. మరి ఇలాగ ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు కనుక వీళ్ళందరినీ కఠిన చర్యలు చేపట్టాలి. ఐఏఎస్ అధికారులని ఈ విధంగా తప్పుదోవ పట్టించి రైతులకు వారిదే భూమి కబ్జాదారులదే అన్నట్టుగా ఐఏఎస్ అధికారులు సంతకాలు చూపించి ప్రారంభించే కార్యక్రమాలు చేస్తున్నారు. వెంటనే కొండమ్మ వారిని వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని
మేము పక్క సరిహద్దు గల వాళ్ళని కోరుకుంటున్నాము. ఈ విధంగా చూడండి, నా పేరు జనపరెడ్డి అప్పారావు. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నామంటే ఇది నిదర్శనం. అంటే ఇక్కడ ఏంటి జరుగుతున్నదో అనేసి అనుకోవచ్చు. ఇది నిజంగా జరుగుతుంది, అబద్ధం కాదు. వెంటనే ఐఎస్ అధికారి నిశాంతి వారిని సంతకం పెట్టించేటట్లు చేసి ఒక ఎండోర్స్మెంట్ పంపించారు. దాన్ని వెంటనే ఎంక్వైరీ జరిపించి ఎందుకు అలా చేశారో సంబంధిత కింద స్థాయి అధికారులు వారిని కఠిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ చూడండి, వాటిని చూస్తున్నారు కదా, ఇదే గదబరి సోమబాబు. చూడండి, ఈ దీని పక్కన ఆనుకొని ఉన్న ఇదంతా ఒకరి భూమి ఇంకొకరికి అమ్మకాలు చేశారు, లక్షల నుండి కోట్ల రూపాయల వరకు. ఇదంతా చాలా భూమాఫియా జరుగుతుంది. దీని మీద గత 2021 నుండి కూడా వారసులు పక్క సరిహద్దు గల వాళ్ళు అంటే జనపరెడ్డి అప్పారావు వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ వారికి విన్నవించుకొని అన్నీ మొత్తం కలెక్టర్ ఆఫీసులోని ఫిర్యాదులు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్న రెవెన్యూ అధికారులు తక్షణమే యాక్షన్ తీసుకోండి.